నమస్తే. నేను ప్రశాంత్. కవిత గారు, కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలైతే చేస్తున్నారు. అంటే దీన్ని అసలు ఎలా చూడొచ్చు అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో కవిత గారు, కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలైతే చేస్తూ ఉన్నారు. నేను అసలు మంచోళ్ళం కాదు అంటూ ఇలా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే అసలు దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు తరచూ వీళ్ళిద్దరూ మేము మంచోళ్ళం కాదు, కేసీఆర్ లాగా మేము ఉన్నాం అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఏమో కేసీఆర్ గారి రాజకీయ వారసత్వం, ఆ రాజకీయ వారసత్వాన్ని తీసుకోవడానికి వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. కేసీఆర్ గారు అంత మంచోళ్ళం కాదంటే కేసీఆర్ గారు మంచోడని చెప్పే ఉద్దేశమా వీళ్ళది? లేదు, మేము ఆయనకి భిన్నం, మా స్టైల్ వేరు, మా పందా వేరు, మేము వస్తే ఎలా ఉంటుంది, మాకు అధికారం పగ్గాలు వస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం అని చెప్పదలుచుకున్నారా? వాళ్ళు ఎందుకు ఈ పదే ఇది వాడుతున్నారు అనేది కొంత చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో నడుస్తుంది, సగటు తెలంగాణ పౌరుడిలో కూడా పదే వినిపిస్తున్నారు కాబట్టి నడుస్తుంది. అది ఎందుకు? ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, రీల్స్లో ఎక్కువగా తిరుగుతుంది ఇది. మేము మంచోళ్ళం కాదని. మొన్న కవిత గారు ఏమన్నారు ఈ మధ్యకాలంలో, నేను కేసీఆర్ గారు అంత మంచిదాన్ని కాదు, కవితతో పెట్టుకుంటే అగ్గి రవ్వ అని చెప్పి ఆవిడ మాట్లాడింది. ఎవరిని? మల్లన్న, తీర్మాన మల్లన్న గురించి అనుకుంటా. అవును. మాట్లాడి కవితతో పెట్టుకుంటే అగ్గి రవ్వ అని చెప్పేసి ఆవిడ అన్నారు. కేటీఆర్ గారు నిన్న ఏదో ప్రెస్ మీట్ సందర్భంగానో లేదా చిట్ చాట్లోనో జర్నలిస్టులతోటి ఆయనే ఉన్నారు, నేను మంచోడిని కాదు, కేసీఆర్ అంత మంచోడిని కాదు, నా స్టైల్ వేరే ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరిని ఏం చేయాలో రప్ప ఆడిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి పదజాలాన్ని ఆయన వాడారు. రప్ప అంట. మీరు బుక్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు ఇప్పుడు ఏమేం చేస్తున్నారు మొత్తం ఏదో దాంట్లో రాసి పెట్టుకోండి. మీరు అంత ముందాకేమో మాది బుక్ ఏదో అన్నారు, వాళ్ళేమో బ్లూ బుక్ అంటే వీళ్ళేదో పింక్ బుక్ అని ఏదో అన్నారు, అదేమో ఎల్లో బుక్ అన్నారు, వాళ్ళు రెడ్ బుక్ అన్నారు. ఎవరు? లోకేష్ గారు రెడ్ బుక్ అన్నాడు ఆయన యోగాల సందర్భంగా. ఆ రెడ్ బుక్ కాస్త కలర్ మారి అదేమో బ్లూ బుక్ అయింది, వీళ్ళేమో పింక్ బుక్ అని ఏదో అంటున్నారు. మొత్తం మీద ఈయన ఏమంటారు, మీరు రాసి పెట్టుకోండి, అన్ని గుర్తుపెట్టుకోండి, మనం అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా చూస్తాం రప్ప అంటున్నాడు ఈయన కూడా. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన సందర్భంగా మరి ఆయన మంచి చేశాడని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే ఒక విధంగా కక్షపూరిత రాజకీయాలు ఏమైనా చేస్తూ ఉన్నారా, చేద్దామని ప్రయత్నిస్తూ ఉన్నారా? ఇప్పుడు ప్రజలకు అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు మేము వస్తే రప్ప అంటున్నారు కదా. రప్ప అంటే ఏంటి? ఇప్పుడు ఎవరి మీద అయితే కేసులు పెట్టారో పోలీసులు, వాళ్ళని మేము గుర్తుపెట్టుకుంటాం అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని వాళ్ళ సంగతి చూద్దాం అంటున్నారు. అంటే ఒకరికొకరు కక్ష తీర్చుకోవడానికి ఎలక్షన్లు, ఓట్లు, ఈ ప్రక్రియ అంతా వీళ్ళు కక్షలు తీర్చుకోవడానికా, వ్యక్తిగతమైన కక్షలు తీర్చుకోవడానికా? కాదు కదా. వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? యాక్చువల్గా నాకు ఒక సామెత గుర్తొస్తుంది, సామెత కదా, ఒక కథ గుర్తొస్తుంది. చాలామంది చెప్తుంటారు, ఒక తండ్రి చనిపోతే కొడుకు చెప్తాడంట, అరే నేను బతికున్న రోజులు నేను మంచోడిని అనిపించుకోలేకపోయాను, నేను చచ్చిపోతున్నాను, నన్ను మంచోడిగా, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను మంచోడిగా గుర్తించేలాగా నువ్వు ప్రయత్నం చెయ్యి, నాకు మంచి పేరు తీసుకురా అని చెప్పాడంట. బతికున్నప్పుడు నేను మంచి పేరు తెచ్చుకోలేకపోయాను, నాకు మంచి పేరు తెచ్చేలాగా నువ్వు ప్రవర్తించు అని చెప్పాడంట. ఆ తర్వాత అతను చనిపోయాడంట. చనిపోయిన తర్వాత పాపం ఇతను చాలా మంచి పనులు చేస్తూ వచ్చాడంట. అయినా కానీ వాళ్ళ ఫాదర్ని ఎవరు మంచోడు అంటలేదంట. అనేప్పటికీ ఒక రోజు ఆలోచించి ఇలా కాదు అనుకొని వాళ్ళ ఫాదర్ ఏమేమైతే చెడ్డ పనులు చేశాడో అవన్నీ గుర్తు చేసుకొని తెలుసుకొని దానికంటే ఎక్కువ మోతాదులో చెడ్డ పని చేశాడంట ఇతను. చేస్తే అప్పుడు జనాలంతా అబ్బా వీడికన్నా వాళ్ళ నాన్న బెటర్ కదా, వాళ్ళ నాన్న మంచోడు కదా అన్నారంట. అంటే మంచి పేరు వచ్చింది వాళ్ళ నాన్నకి, వీడికన్నా వాళ్ళ నాన్న మంచోడు కదా అని చెప్పి అన్నారంట. ఇది కొంత మోటు భాషలో కూడా చెప్తుంటారు పల్లెటూరులో. ఇదొక
సామెతలాగా చెప్తుంటారు. సో అలాగా ఇప్పుడు నేను కేసీఆర్ గారు అంతా మంచోళ్ళం కాదు మేము అని అంటే కేసీఆర్ గారికి మంచి పేరు తీసుకొచ్చడానికి ఆ విధంగా వాళ్ళు మరి చెప్తున్నారా అనేది ఒకటి. ఇప్పుడు కేసీఆర్ గారికి చెడ్డ పేరు ఉందనంటే ఆయన మీద ఇప్పుడు ఆల్రెడీ చంద్రఘోష్ కమిషన్ ఉంది, విచారణ కొనసాగిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, అలాగే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి దాని మీద కేసు ఉంది. దాంతోపాటు అనేక పవర్ ప్రాజెక్ట్స్ దీనికి సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ ఎంక్వైరీలో ఉన్నాయి కదా, ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన మీద చెడ్డ పేరు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారా? కేసీఆర్ మంచోడే, కేసీఆర్ మంచోడే, కేసీఆర్ మంచోడే అనేటువంటి యాంగిల్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నువ్వు చేసిన మంచి చెబుతూ కానీ రా అసెంబ్లీకి రా అంటున్నారు. నిన్న కూడా మహబూబ్ నగర్లో అదే అన్నారు కదా, నా కోరిక ఒకటేను, నువ్వు వచ్చి ప్రతిపక్షంలో కూర్చుంటే మేము చెప్పేటువంటి నిజాలని వినలేక నువ్వు కుళ్ళి చచ్చిపోవాలి అనే యాంగిల్లో ఆయన మాట్లాడాడు. అవును, చచ్చిపోవాలనే యాంగిల్లో ఆయన మాట్లాడాడు. కానీ అది మంచి పద్ధతి కదా ఆ విధంగా మాట్లాడటం, పెట్రోల్ పోసుకుని తగలు పెట్టుకుని కానీ ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు మాట్లాడటం కూడా. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఆయన మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఆయన సెన్స్ ఏంటి, నువ్వు వచ్చి మొత్తం మేము మాట్లాడుతుంటే గవర్నమెంట్ వైపు నుంచి వాస్తవాలు మాట్లాడుతుంటే 2014 నుంచి 2023 వరకు ఏమేం జరిగింది అనేది మాట్లాడుతూ ఉంటే నువ్వు తట్టుకోలేవు అనే యాంగిల్లో ఆయన కొంచెం పరుషుగా మాట్లాడారు. ఆయన పరుషంగా మాట్లాడకూడదు, ముఖ్యమంత్రి హోదాలో అసలు మాట్లాడకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడితే చెల్లుతుంది కానీ, బట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడటం అనేది కూడా మంచిది కాదు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యాంగిల్లో రేవంత్ రెడ్డి గారి అభిమానులు చెప్పేది ఏంది, అవతల వైపు నుంచి అలాంటి పదాలు వస్తున్నప్పుడు అందుకన్నా డబుల్ డోస్లో మాట్లాడితేనే కదా, లేదంటే ఆయనకి చేత కదని అంటారు అనే యాంగిల్లో వాళ్ళ అభిప్రాయం వాళ్ళకుంది. సో ఇప్పుడు ఈయన అసెంబ్లీకి రమ్మంటున్నారు. అసెంబ్లీకి వస్తే నీ సంగతి చూస్తాను, నువ్వేం చేసావు, 8 లక్షల కోట్లు ఎక్కడెక్కడ పెట్టావు, నేను బయటికి తీస్తాను అని అంటున్నాడు ఆయన. అసెంబ్లీకి కాదు కానీ ప్రెస్ క్లబ్కి మాత్రం చర్చకు రమ్మంటే చర్చకు రావడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావడం లేదు, ఎందుకు రాలేదు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సీఎం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు ఆయన. వీళ్ళు పిలిచిన ప్రతిదానికి వస్తే ఆయనకు విలువే ఉంటుంది. ఒక ఎమ్మెల్యే పిలిస్తే ఒక ముఖ్యమంత్రి వస్తారా? కేటీఆర్ గారు ఎమ్మెల్యే అంతేగా. అవును, రాజ్యాంగబద్ధ పదవులు తీసుకుంటే ఎమ్మెల్యే, సభానాయకుడిగా ఆయన ఉన్నాడు, అక్కడ సమాధానం చెప్తారు. అసలు ఇంకోటి ప్రెస్ క్లబ్లో మాట్లాడేదానికి శానిటీ ఏముంటుంది, అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు ఉంటుంది, అది రాజ్యాంగబద్ధంగా మాట్లాడినట్టు మాట అని చెప్పి అక్కడ రికార్డ్ అవుతుంది. నీకు ప్రెస్ క్లబ్ ఇంపార్టెంటా, అసెంబ్లీ ఇంపార్టెంటా? అసెంబ్లీ కదా ఇంపార్టెంట్. అసెంబ్లీకి రా మొత్తం తెలుసుకుందాం అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి ఎందుకు రారు? ఓ ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ సమాజం గుర్తింపు ఇచ్చింది ఆయనకి, అన్ని రకాల వెసులుబాట్లు అనుభవిస్తున్నాడు కదా, ప్రతిపక్ష హోదాను అనుభవిస్తున్నాడు కదా, క్యాబినెట్ ర్యాంక్ను అనుభవిస్తున్నాడు కదా, ఆ మేరకు జీతాలు తీసుకుంటున్నారు కదా, బచ్చాలు తీసుకుంటున్నారు కదా, మరి ఎందుకు రారు? ధర్మం కదా, రావాల్సిన ధర్మం ఉంది కదా ఆయనకి, రావాలి కదా, రావట్లేదు. తెలుసుకుందామని ఆయన అంటున్నాడు. సో కాబట్టి మొత్తం మీద ఏంటంటే కేసీఆర్ గారిని మంచోడిగా ప్రొజెక్ట్ చేయడానికి వీళ్ళు ఆ విధంగా అంటున్నారా, వాళ్ళకై వాళ్ళు మా సంగతి తెలుస్తామని, లేదంటే వాళ్ళు మేము గట్స్ ఉన్నటువంటి నాయకులమి అని చెప్పి అనుకుంటున్నారా? వీళ్ళిద్దరు పోటీపడి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎవరు? కేటీఆర్ అని కవిత, ఇద్దరు ఇప్పుడు ఎవరికి వాళ్ళే వేరుగా అన్నట్టుగానే ఉంది కదా. అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ బయటకు వచ్చినట్టే మాట్లాడుతున్నారు. ఆవిడ బీఆర్ఎస్ పార్టీకి నేనే లీడర్ అన్నట్టు ఈయన మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు అన్నా చెల్లెళ్ళకు సంబంధించి ఎవరు పవర్ఫుల్ లీడర్ అని చెప్పి ఫోకస్ కావడానికి ఆ విధంగా మాట్లాడుతున్నారా? బట్ ఆ విధంగా మాట్లాడటం అనేది పబ్లిక్ వేరే రకంగా తీసుకుంటారు. వాళ్ళ పునరాలోచన చేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.